నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో సంతాన సమస్య గురించి తెలుసుకుందాము. ఈ మధ్యకాలంలో ఈ సంతాన సమస్యలు చాలా ఎక్కువైపోయాయి. మెయిన్గా చెప్పాలంటే ఇన్ఫర్టిలిటీ అంటాం అన్నమాట. అది ఆడవాళ్ళ పరంగాను మగవాళ్ళ పరంగాను చాలా ఎక్కువ అనిపిస్తుంది. అందుకే అనుకుంటే ఈ మధ్య కూడా చాలా ఐవీఎఫ్ సెంటర్స్ చాలా వచ్చేసాయి వీటి కోసం అనేసి. కానీ ఇవన్నీ ముందు వెళ్ళే ముందర దీనికి కారణాలు తెలుసుకుందాం. సాధారణంగా అయితే ఇంతకుముందు ఈ సమస్యలు లేవు. కానీ ఇప్పుడు చెప్పాలంటే మనిషి అనుభవిస్తున్న ఆ ఒత్తిడి వల్ల, ప్రెషర్, మానసిక ఒత్తిడి వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఒకవేళ మగవాళ్ళ చూసుకున్నట్టయితే మెయిన్గా ఈ వర్క్లోడ్ కానీ, ఫైనాన్షియల్ కానివ్వండి, వర్క్ ప్రెషర్ కానివ్వండి, ఇది బోత్ శారీరకంగాను మానసికంగాను చాలా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళకి దానివల్ల ఏమైంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కావడము, శరీరంలో మార్పులు, ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్ఫర్టిలిటీ కారణాలు అవుతున్నాయి. ఈ మధ్య మనం ఎంత అడ్వాన్స్ డెవలప్ అవుతున్నామో అంతే ఎక్కువగా మనము రకరకాల వ్యసనాలకు అలవాటు పడిపోతున్నాము. తాగుడు కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, లేదా కొన్ని గుట్కా అలాంటి చాలా తింటున్నాం. ఇవన్నీ కూడా శరీరం పైన బాగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. రన్నింగ్ సిస్టమ్ డ్యామేజ్ చేయడం కాకుండా బ్లడ్ని బాగా జరుగుతుంది. తద్వారా మనకి హార్మోన్సే కానివ్వండి, బ్లడ్ డిజీజ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఒకటి ఈ యొక్క కౌంట్ తగ్గడము, లేదంటారా మనకి వేరే వ్యాధుల వల్ల కూడా సిస్టమ్ పనిచేయకుండా కానీ కౌంట్ రాకపోవడం చాలా జరుగుతుంది. సో ఈ చెడు వ్యసనాలు కూడా చాలా రకంగా మనకి ఈ యొక్క ఇన్ఫర్టిలిటీ కారణం అవుతున్నాయి. అంతేకాకుండా మనకి ఒక వ్యాయామం, ఈ మధ్యకాలంలో మనం బాగా వ్యాయామం దూరం అవుతున్నాం. ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండాను, యోగా చేయకుండాను, ఎక్కడ శరీరపరంగా మనకి ఎటువంటి ఎక్సర్సైజ్ లేవు. తద్వారా కూడా మనకి ఏమవుతుంది సర్క్యులేషన్ ఇబ్బంది కావడం కాను, లేదా వేరే రకంగా ఒబాసిటీ ఇలాంటి చాలా వచ్చేస్తున్నాయి. తద్వారా కూడా మనకి ఇన్ఫర్టిలిటీ కారణమవుతున్నాయి. ఆ తర్వాత చూసినట్టే హ్యాబిట్స్, అంతేకాక మనం ఆహార విహారం చాలా మార్చేసుకున్నాం. బాగా ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు పడిపోయాము. రకరకాల మసాలాలు, కలర్స్ అని ఇవన్నీ చాలా తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయి, హార్మోన్స్ దెబ్బతీస్తున్నాయి. అంతేకాకుండా వేరే ఈ డిసీజ్కి అదే కారణాలు అవుతున్నాయి. దానివల్ల కూడా మనకి ఇవన్నీ కూడా మెయిన్గా ఎప్పుడైతే ఈ హార్మోన్ ఇంపాక్ట్ చూపిస్తుందో అయితే ఈ హార్మోన్స్ తగ్గిపోవడము లేదా ఉత్పత్తి తగ్గడం జరుగుతుంది. తద్వారా కూడా మనకి ఈ ఇన్ఫర్టిలిటీ అని కారణాలు అవుతున్నాయి. అంతేకాకుండా కొన్ని రకాల బ్యాక్టీరియా కానీ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకి ఈ శుక్రధాతు అంటాం ఆయుర్వేదం, దీన్ని మనం స్పర్మ్ని ఈ స్పర్మ్లో మనకి ఈ స్పర్మాటోజెన్స్ సరిగ్గా జరగదన్నమాట. కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల అది జరగదు. తద్వారా కూడా మనకి ఈ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. అంతేకాకుండా కొన్ని విటమిన్ డెఫిషియన్సీ కానివ్వండి, లేదంటే కొన్ని ఎండోక్రైన్ డిజార్డర్, సాధారణంగా థైరాయిడ్ కానీ లేదా టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏదైతే మనకి చాలా మెయిన్గా ఉంటుందో మేల్స్లో, దీని లోపాల వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ చాలా చూస్తున్నాం. ఇది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది టెస్ట్ చేస్తాం. సాధారణంగా దాన్ని మనం సీమన్ అనాలిసిస్ అంటాం, అంటే శుక్రం అనమాట. మన సీమన్ చేసినప్పుడు దాంట్లో మనం దాని క్వాలిటీ, క్వాంటిటీ చూస్తాం. అంతేకాకుండా దాంట్లో మొటాలిటీ రేట్ అంటాం, అంటే స్పర్మ్స్ అంతే కౌంట్ కాకుండా కూడా దాంట్లో మొటాలిటీ అంటే దానికి టెయిల్ కానివ్వండి, హెడ్ కానివ్వండి, ఇవన్నీ ఉండాలన్నమాట. కానీ ఈ మధ్యకాలంలో దీని డిఫార్మిటీస్ చాలా వచ్చాయి. ఇందాక మనం చెప్పినట్టు అది ఆహార విహారం కావచ్చు, లేదా మన వ్యసనాలు కావచ్చు, ఇదన్నీ కూడా వీటి ప్రభావం చూపిస్తుంది. తద్వారా మనకి శుక్రం కణాలు తగ్గిపోయి ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుందన్నమాట. మనం కొంచెం జాగ్రత్త పడడం వల్ల ఇవి రాకుండా కాపాడుకోవచ్చు. తద్వారా ఏ మందులు లేకుండా, ఎటువంటి లేకుండా కూడా మనము చాలా మంచిగా మనం ముందుకెళ్ళొచ్చు. అలా చూసుకున్నట్టే ముందు చెప్పాలంటే ఫస్ట్ మనం స్ట్రెస్ కంట్రోల్ బాగా చేసుకోవాలి. మెయిన్గా ఈ స్ట్రెస్ వల్ల మనకి హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతుంది. కాబట్టి ఎటువంటి స్ట్రెస్ దాన్ని పోవడానికి యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, లేదా వ్యాయామం పరంగా చిన్న ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిది, లేదా వాకింగ్ వల్ల. ఎందుకంటే ఇది ఎక్కువ చేయడం వల్ల మనకి మంచి బ్లడ్ కలెక్షన్ బాగా జరుగుతుంది. తద్వారా మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండాను ఈ సర్క్యులేషన్ పెరగడం వల్లను మంచి హార్మోన్ ఉత్పత్తి బాగా అవుతుంది. అంతేకాకుండా మనం శారీరకంగాను మానసికంగాను చాలా బాగా ఉంటాం. ఇవన్నీ కూడా మన బాడీలో అన్ని సిస్టమ్స్ మీద ప్రభావం చూపించి మనకి మంచి గుణాలు కనిపిస్తాయి. అలాగే ఇందాక అనుకున్నట్టు హ్యాబిట్స్ మార్చుకోవాలి. అనగా ఏదైతే వ్యసనాలు ఉన్నాయో ఈ మన సిగరెట్స్ కానివ్వండి, ఆల్కహాల్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి స్పర్మ్ని బాగా తగ్గిస్తుంది అన్నమాట. ఇవి ఎంత మనం అవాయిడ్ చేయగలిగితే అంత బాగా హెల్తీ పరంగా చూసుకోవచ్చు. తద్వారా మంచి మనం రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆహారంలో కూడా స్పైసీ అవాయిడ్ చేయడము, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, మసాలా తగ్గించడము, లేదా కొన్ని పాల ప్రోడక్ట్స్ తగ్గించడం వల్ల కూడా మనకి శుక్ర ఉత్పత్తి బాగా చాలా పెరుగుతుంది. తద్వారా కూడా మనకి మంచి చెప్పచ్చు. ఇవన్నీ కాకుండా మనం ఒక మందులుగా వాడుకునే కంటే కూడా ఆయుర్వేదంలో ఎన్నో రకాలుగా మనకి ఇంట్లో వైద్యం చెప్పడం జరిగింది. అంటే అనగా ఇంట్లో మనకు దొరికే చిన్న చిన్న వస్తువులు లేదా ఇంట్లో ఉన్న ఫుడ్ పార్టికల్స్తో కూడా మనం దీన్ని చాలా బాగా కాపాడుకోగలం. ఎక్కువ మనం వాడేది మన పంకిన్ సీడ్స్ అన్నమాట, అనగా గుమ్మడికాయ ఇత్తులు. ఈ గుమ్మడికాయ గింజలు చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో మంచిది ఈ స్పర్మ్ కౌంట్ పెంచడానికి కానివ్వండి, స్పర్మ్లో మనకి ఎటువంటి డిఫార్మ్ లేకుండాను చూడడానికి చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఈ పంకిన్ సీడ్స్ తినడం వల్ల మనకి చాలా మంచి యూజ్ ఉంటుంది. దీని ద్వారా మనకి కౌంట్ పెంచడం కాకుండాను ఎటువంటి ఇబ్బంది లేకుండాను చాలా బాగా క్వాలిటీ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వాడేది వాల్నట్స్ అంటాం,
అందుకని ఆప్రాట్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగా ఉంటుంది. దీంట్లో ఉన్న ప్రోటీన్సే కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, ఇది శుక్రధాతు అనగా కౌంట్ పెంచడానికి చాలా బాగా ఉంటుంది. ఇది రోజు తీసుకోవడం వల్ల మనకి స్పర్మ్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది. అంతేకాకుండా మనకి డిఫార్మిటీస్ ఎక్కువ రావన్నమాట. ఇందాక మనం అనుకున్నట్టు ఎటువంటి లేకుండాను చాలా బాగా మనకి యూజ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ పోయిన మన ఫ్రూట్స్లో కానీ తీసుకున్నట్టే జామకాయ కానివ్వండి, దానిమ్మ పండు కానివ్వండి, లేదా ఆరెంజెస్, ఇవంటి కూడా విటమిన్ సి బాగా ఉంటుంది. ఇవి కూడా మనకి శుక్రధాతు అనగా స్పర్మ్ కౌంట్ పెంచడానికి చాలా బాగా మనకి దోహదపడుతుంది అన్నమాట. విటమిన్ డి కూడా చాలా అవసరం మనకి, ఎందుకంటే విటమిన్ డి లేని వల్ల మనకి ఈ యొక్క స్పర్మ్ కౌంట్ తగ్గే ఛాన్స్ చాలా ఉంటుంది. అందుకని ఎంత బాగా మనం విటమిన్ తీసుకుంటే అంత మంచిది. ఇదే కాకుండా మనం చూస్తుంటే గార్లిక్, ఇంట్లో చూసి గార్లిక్ కూడా మనం చాలా బాగా పనిచేస్తుంది. ఈ గార్లిక్లో ఉన్న విటమిన్సే కానివ్వండి మనకి ఎటువంటి కౌంట్లు డిఫార్మిటీ రాకుండా కౌంట్ని బాగా పెంచడానికి మనకి చాలా బాగా తోడ్పడుతుంది. అంతేకాకుండా మనకి మెంతులు, అంతకుముందు చెప్పినట్టు మెంతులు కూడా మనకి చాలా బాగుంటుంది. ఎందుచేతంటే ఈ మెంతులు మెయిన్గా మేల్లో ఉన్న టెస్టోస్టెరాన్ హార్మోన్ బాగా పెంచుతుంది అన్నమాట. ఈ హార్మోన్ పెంచడం వల్ల మనకి స్పర్మ్స్ కౌంట్ పెరగడం కాకుండా మంచి క్వాలిటీతోనూ ఎటువంటి డిఫార్మ్ లేకుండా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ వల్ల కూడా మనం చిన్న మార్పులు చేయడం వల్ల మనం ఎంతో మంచి గుణాలు తీసుకొని ఏ డాక్టర్ లేకుండా కొన్నా చిన్న ఏదైతే ఇన్ఫర్టిలిటీ కారణంలో అది ముందుగానే తీసేయచ్చు. ఆయుర్వేదంలో ఈ స్పర్మ్ కౌంట్ పెంచడానికి ఎన్నో రకాల మెడిసిన్స్ చెప్పడం జరిగింది. అలా ముఖ్యంగా చెప్పాలంటే ముందుగా వచ్చేది అశ్వగంధ చూర్ణం. అశ్వగంధ చూర్ణం అనేది స్పెషల్లీ ఇంపార్టెన్సీ కానివ్వండి ఈ ఫర్టిలిటీకి బాగా పనిచేస్తుంది. ఈ చూర్ణం వల్ల మనకి కౌంట్ పెరగడం కాకుండా ఈ హార్మోన్స్ లెవెల్ బ్యాలెన్స్ చేయడము, అదే కాకుండా శారీరకంగా మానసికంగా ఇబ్బందులను కూడా తగ్గిస్తుంది. ఇది స్ట్రెస్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. అందుచేత ఈ చూర్ణం మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక స్పూన్ మార్నింగ్, ఒక స్పూన్ ఈవినింగ్ తీసుకున్నాడు చాలా మంచిదని చెప్పొచ్చు. నెక్స్ట్ అలాగే క్రౌంచ అంటాం. దీన్ని మనం దుర్దగుంటాకు యొక్క సీడ్స్ అంటాం అన్నమాట. ఈ సీడ్స్ని మనం పాలలో భావన చేసి పౌడర్ చేసి తీసుకుంటాం. ఇది కూడా మనకి కౌంట్ పెంచడానికిను అలాగే ఈ యొక్క స్పర్మ్లో డిఫార్మిటీస్ తొందరగా తీసేస్తుంది. అదేవిధంగా ముసలి సీడ్స్ అంటాం. ముసలి సీడ్స్ కూడా దీనికి వాడుకుంటాం. ఇలే కాకుండా గోక్షరాల చూర్ణం కానివ్వండి, ఎస్టి మధు కానీ ఇలా ఇవన్నీ కూడా దీనికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ వాడడం వల్ల మనకి స్పర్మ్ కౌంట్ పెరగడమును దాని డిఫార్మిటీ తీయచ్చు. అండ్ సాధారణంగా చాలామంది ఈ యొక్క కౌంట్ విషయంలో గోల్డ్ మెడిసిన్స్ వాడమని చెప్తారు, అనగా స్వర్ణం తయారు మందులు వాడమంటారు. ఇది చాలా మంచిదే, కానీ ఇవి వాడే ముందర ఒక డాక్టర్ పర్యవేక్షణ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ మెటాలిక్ ప్రిపరేషన్స్ కాబట్టి ఎటువంటి తీసుకున్నా కూడా అందు డోసేజ్ చాలా ఇంపార్టెంట్. అందుచేత తప్పకుండా తీసుకోవాలి, కానీ ఒక డాక్టర్ సాయం తీసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం అండి. ఇందాక మనం చెప్పినట్టుగా మగవాళ్ళు కాకుండా ఆడవాళ్ళు కూడా చాలా డిఫార్మిటీస్ ఉంటాయన్నమాట. అవి కూడా కొన్ని ఈ యొక్క ఇన్ఫర్టిలిటీ కారణాలు అవుతుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళలో వచ్చే కామన్ సిమ్టమ్స్ అనేది పీసీఓడి కానీ, పీసీఎస్ లేదా ఫైబ్రస్ అంటాము. ఇవన్నీ కూడా వాళ్ళకి సంతానం లేకుండా ఆపడానికి చాలా కారణాలు అవుతుంటాయి అన్నమాట. ముందుగా ఎక్కువ చెప్పాలంటే ఈ మధ్య చూసిన కాలంలో పీసీఓడి ఎక్కువ వింటుంటాం అనే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనమాట. ఇవన్నీ ఏమైతుందంటే దీనివల్ల వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ సరిగా జరగదు. అంతేకాకుండా ఒకళ్ళు సైకిల్ జరిగినా బ్లీడింగ్ బాగా రావడం, పెయిన్ ఉండడం అలా జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏమైతుందంటే ఈ పీసీఓడి ఉన్న పేషెంట్స్లో వాళ్ళకి ఏదైతే ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ ఎగ్ సరిగా రిలీజ్ కాదనమాట. దానివల్ల మనకి ఆ సరిగా ఫర్టిలైజ్ కాక వాళ్ళకి ఈ సంతానం సమస్యలు ఎక్కువ చూస్తుంటాము. దీనికి కారణం చూసినట్టు ముఖ్యమని చెప్పాలంటే ఇందాక అన్నట్టు మెయిన్గా ఫస్ట్ చెప్పాలంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్కి ఎన్నో రకాల కారణాలు వస్తున్నాయి. ముందుగా చెప్పాలంటే ఫస్ట్ స్ట్రెస్. ఇందాక మనం చెప్పుకున్నట్టే ఆడవాళ్ళు కూడా చాలా ఎక్కువ స్ట్రెస్కి గురవుతున్నారు. అది శారీరకంగాను మానసికంగాను. దానివల్ల ఏమిటంటే ఈ స్ట్రెస్ అనేది చాలా వాళ్ళకి మానసికంగాను హార్మోన్స్ పైన ప్రభావం బాగా చూపిస్తుంది. ఆ హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ కాక వాళ్ళకి ఇలాంటి సమస్యలు బాగా వస్తుంది. అంతేకాకుండా స్థూల కార్యం అంటే వెయిట్ అంటాం. ఈ మధ్య కూడా మనకి ఎటువంటి ఎక్సర్సైజ్ ఇవన్నీ లేయడం వల్ల బాగా వెయిట్ వచ్చేస్తున్నాం. ఈ వెయిట్ వల్ల కూడా మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది, బాడీ స్ట్రక్చర్ చేంజ్ చేస్తుంది. తద్వారా ఈ చేంజెస్ అన్నీ కూడా మనకి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ హార్మోన్స్పై ప్రభావం చూపిస్తుంది. అందుచేత హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలా కూడా వాళ్ళకి ఈ యొక్క ఇంపార్టెన్సీ కానివ్వండి ఈ ఇన్ఫర్టిలిటీ చాలా ఛాన్సెస్ వచ్చేస్తున్నాయన్నమాట. అంతేకాకుండా డైట్ చేంజెస్. అందరం కూడా చాలా ఫాస్ట్ ఫుడ్ అలవాటు పడిపోయాము. ఆ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల జంక్ ఫుడ్స్ కానీ, మసాలాలు కానివ్వండి, ఈ కలరింగ్ ఏజెన్సీ ఇవన్నీ కూడా మనకి బాడీలో చేంజెస్ చాలా చేస్తుంటాయి. బాగా వెయిట్ పుట్ ఆఫ్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఇవి ఇంపైర్మెంట్ అంటే సర్క్యులేషన్ ఇంపైర్మెంట్ కానివ్వండి, బాడీలో కొన్ని చాలా మనకి దెబ్బతీస్తున్నాయి. అంతేకాకుండా హార్మోన్స్ పైన దీని ప్రభావం చాలా ఉంటుంది. తద్వారా కూడా మనకి ఈ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ కొంచెం బాగా పెరిగాయి. ఇంతేకాకుండా వీళ్ళు కొన్ని కారణాలు ఉంటాయి. అంటే కొన్ని వ్యాధులు ఇన్ఫెక్షన్స్ కావచ్చు. అట్లా ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కూడా మనకి కొన్ని కారణాల వల్ల ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కారణాలు అవుతున్నాయి అన్నమాట. అంతేకాకుండా మెయిన్గా చెప్పాలంటే థైరాయిడ్ హార్మోన్ ఆడవాళ్ళలో చాలా ముఖ్యం అన్నమాట. ఈ థైరాయిడ్ అనేది ఈ మధ్య గ్రంథి చాలా మందికి సమస్యగా మారిపోయింది. దీనిలో మనకి డిఫార్మిటీ వల్ల వాళ్ళకి సరిగ్గా ఈ మెన్సెస్ జరగకపోవడము లేదా ఒక్కోసారి వేరే కారణాలకు దారితీస్తుంది. ఈ పీసీఓడి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ సమస్యలు కాకుండా వాళ్ళకి వాళ్ళ బాడీలో
ఇన్సులిన్ శాతం బాగా పెరిగిపోతుంది, అంటే షుగర్ శాతం పెరిగిపోతుందన్నమాట. అంతేకాకుండా వాళ్ళకి బాగా వెయిట్ రావడము, ఒక్కోసారి హెయిర్ వస్తుందన్నమాట, అంటే మెయిల్ హెయిర్ అంటే హెయిర్ లాగా ఎక్స్ట్రా గ్రోత్ వస్తుంటుంది. అంతేకాకుండా స్కార్స్ లేదా అసిన్స్ అంటే పింపుల్స్ లాగా రావడం జరుగుతుంటుంది. దీనిని మనము హిస్టూరిజం అంటాం. అంటే ఒక్కోసారి మెయిల్ క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట, అంటే మీసాలు కానీ లేదా హెయిర్స్ అన్వాంటెడ్ హెయిర్ రావడం సాధారణ చూస్తుంటాం. అంతేకాకుండా వీళ్ళ విషయాల్లో మనకి ఎక్స్ట్రా మనం చూస్తే టెస్టోస్టెరాన్ హార్మోన్ బాగా మనకి పెరుగుతుంది. అందుచేత వీళ్ళు చేసే డైట్ కానీ తీసుకునే ఆహారం కానీ ఇవన్నీ కూడా ఎంత షుగర్ తగ్గించే ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కారణాలు ఒక ఎత్తైతే దీన్ని మనం తగ్గాలంటే ఏం చేయాలంటే ముందుగా వాళ్ళకి మెయిన్గా ఒక విధంగా వెయిటే మెయిన్ కాబట్టి ఇవి కారణాలుగా వెయిట్ తగ్గడానికి చాలా ట్రై చేస్తే చాలా మంచిది. డైట్లో కూడా చాలా మార్పులు చేసుకోవాలి. ఎందుచేతనంటే ఈ డైటే వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది కాబట్టి ఎంత కుదిరితే స్పైసీ కానివ్వండి, జంక్ ఫుడ్ కానివ్వండి, పులుపు వస్తువులు ఇలాంటి దూరం ఉంటే చాలా మంచిది. ఇంతేకాకుండా విటమిన్స్ కొన్ని తీసుకున్నాక విటమిన్స్ లోపం ఉంటే విటమిన్స్ లాగా డి కానీ తీసుకుంటే కూడా చాలా మంచిది. అండ్ ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే థైరాయిడ్ సమస్య, దీన్ని రెగ్యులర్గా థైరాయిడ్ చెక్ చేయించుకుంటూ తగ్గట్టు మనం మెడిసిన్ తీసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ మనం పీసీఓడి వచ్చే ముందర సాధారణంగా కొన్ని బ్లడ్ టెస్ట్ కానివ్వండి, స్కానింగ్ ద్వారా మనకి దాని సైజు కానివ్వండి, ఇబ్బందులు ఏమున్నా పీసీఓఎస్లు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా బాగా తెలుస్తుంది. తద్వారా మనము ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నా చాలా మంచిదని చెప్పచ్చు. అండ్ ఈ యొక్క ఆయుర్వేదంలో కూడాను ఈ పీసీఓడిని మొత్తం మనం పీసీఓఎస్ కానీ ఇవన్నీ మనం కంప్లీట్గా కలిసిపోయినా దీన్ని బాగా కంట్రోల్ చేయగలం. ఎందుచేతంటే ఈ పీసీఓడి ఇర్రెగ్యులర్స్ ఉన్నాయో లేదా ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవి మనం తీయగలిగితే వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చేసి వాళ్ళకి సంతానం కలిగే ఛాన్సెస్ చాలా బాగా ఉంటుందన్నమాట. అందుచేత ఆయుర్వేదం అనేది మొత్తం దీన్ని తీసేకపోయినా ఈ సమస్యల్ని చాలా వరకు మనం పరిశీలించగలం. దానికోసం అని ఇంట్లో ఏం చిన్న వాటితోటి మనం చాలా బాగా స్టార్ట్ చేయొచ్చు. ముందుగా వీటికి చెప్పాలంటే ఫస్ట్ చెప్పాలంటే మనకి ముందు అనుకుంటే మనం దాల్చిన చెక్క కానివ్వండి, లేదా మనకి గార్లిక్ కానివ్వండి, లేదా మనకి అల్లం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి గైనిక్ పైన అంటే యూట్రస్పై బాగా ప్రభావం చూపిస్తుంది. దీని జ్యూస్ పరంగా కానీ డైలీ తీసుకుంటే మనకి సర్క్యులేషన్ యూట్రస్లో బాగా సర్క్యులేషన్ పెరిగేసి రెగ్యులర్ మెన్సెస్ వస్తూ కూడా వాళ్ళకి ఈ పీసీఓడి సమస్యను బాగా తగ్గించగలం. అంతేకాకుండా ఇవి వాళ్ళకి వెయిట్ తగ్గడానికను, అంతేకాకుండా డయాబెటిక్ పరంగా అంటే ఏదైతే ఇన్సులిన్ పెరిగిపోయిందో దాన్ని బాగా కంట్రోల్ చేయలేం. తద్వారా వాళ్ళకి ఈ యొక్క పీసీఓడి సమస్య లేకుండా మనం చాలా బాగా దూరం చేయొచ్చు. ఇంకో చెప్పాలంటే కాకరకాయ, ఇంట్లో చాలామంది కాకరకాయ వాడుతుంటాం. ఈ కాకరకాయలో యాంటీ డయాబెటిక్ అనే గుణాలు చాలా బాగా ఉంటాయి. మనకైతే పీసెస్లో ఈ యొక్క ఇన్సులిన్ బాగా పెరుగుతుంది కాబట్టి ఈ కాకరకాయ రసం తాగడం వల్ల వాళ్ళకి చాలా షుగర్లెస్ తగ్గుతుంది. అంతేకాకుండా కాకరకాయ మనకి వెయిట్ లాస్కి బాగా యూజ్ ఉంటుంది అన్నమాట. తద్వారా కూడా మనం ఈ పీసెస్ సమస్య నుంచి బాగా బయటపడగలం. అంతేకాకుండా చెప్పాలంటే హల్దీ అంటే పసుపు, మన ఇంట్లో మనం పసుపు చాలా కామన్ వాడుతుంటాం. ఈ పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీన్ని ఫ్రెండ్ ఆఫ్ ఉమెన్ అంటారన్నమాట. స్పెషల్గా చెప్పాలంటే ఆడవాళ్ళకి చాలా మంచిదని చెప్పొచ్చు. ఈ పసుపు ఎక్కువ వాడడం వల్ల ఒక యాంటీసెప్టిక్ పనిచేస్తుంది కాబట్టి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఒకవేళ ఒక డేట్లో వచ్చే క్రాంప్స్ పెయిన్స్ ఉన్న వాటిని బాగా తగ్గిస్తుంది. అంతేకాకుండా పసుపు ఎక్కువ వాడడం వల్ల వాళ్ళకి నెల్సర్స్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ కూడా చాలా బాగా వస్తుంది. తద్వారా మనకి ఈ పీసీఓడి సమస్య లేకుండా చాలా బాగా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇది పసుపు ఎక్కువ వాడడం వల్ల మనకి వెయిట్ లాస్ సమస్యలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. చాలా బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అండ్ జింజర్ కూడా అనుకున్నట్టు దీంట్లో చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఇది తీక్ష్ణ వీర్యం అంటారన్నమాట. అంటే ఈ యొక్క హాట్ ప్రెగ్నెన్సీ మందు వల్ల వాళ్ళకి సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. యూట్రస్ సర్క్యులేషన్ అంటారన్నమాట. ఈ సర్క్యులేషన్ పెరగడం వల్ల ఈ మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లం అంటే యూట్రైన్ కంట్రాక్షన్ కానివ్వండి, క్రాంప్సే కానివ్వండి చాలా బాగా తగ్గుతుందన్నమాట. అంతేకాకుండా ఇది ఈ సైకిల్ అంటే పీరియడ్స్ రావడానికి చాలా మంది తోడ్పడుతుంది. తద్వారా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా మనం బయటపడము. అంతేకాకుండా ఎక్కువ ఈ యొక్క రెగ్యులర్ వాడడం వల్ల ఇది వెయిట్ లాస్కి చాలా బాగా తోడ్పడుతుంది. తద్వారా మనం వెయిట్ లాస్ తగ్గించుకుంటూ కూడా మనం చాలా బాగా ముందుకెళ్ళగలం. అంతేకాకుండా చూసినట్లయితే మనకి ఆమ్ల ఉసిరికాయలో మనకు దండిగా విటమిన్ సి బాగా ఉంటుంది. ఈ విటమిన్స్ తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హార్మోన్స్ బాగా బ్యాలెన్స్ అవుతూ ఈ గైనిక్ పరంగా మనకు చాలా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా మనకు వచ్చే ఎగ్ ఫార్మేషన్ కానివ్వండి వీటి కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. అంతేకాకుండా ఇందాక అనుకున్నట్టు మనం ఈ పీసీఓడి సమస్య నుంచి తొందరగా బాగా బయటపడడం. అండ్ లాస్ట్లో చెప్పాలంటే కొరియాండర్ జ్యూస్. ఈ కొరియాండర్ అనేది చాలా మంచిది. ఇది ఏంటంటే మనకి మెయిన్గా ఇది హీట్ తగ్గిస్తుంది ఆయుర్వేదంలో. తద్వారా మనకి డేట్లో వచ్చే ఎక్సెస్ బ్లీడింగ్ కానివ్వండి, ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, అండ్ ఇందులోని విటమిన్స్ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే ఎగ్ ఫార్మేషన్ కూడా చాలా బాగా చేస్తుంది. దానివల్ల వాళ్ళు కూడా మంచి గుణాలు కనిపించి చాలా మంచిగా ఈ పీసీఓడి నుంచి బయటపడతారు. సాధారణంగా పీసీఓడి అనేది పెద్ద సమస్య అనుకున్నాను, ఇది అనుకున్నంత కాదండి. ఎందుకంటే దీన్ని మనం చిన్న మన డైట్తో కానివ్వండి, చిన్న మన ఎక్సర్సైజ్తో చాలా బాగా తగ్గించుకోవచ్చు. దీన్ని మనం ఎక్కడ పర్మనెంట్ క్యూర్ చేయకపోయినా మనకి ఏదైతే ఈ పీసీఓడి వల్ల వచ్చేసే ఏదైతే సంతాన సమస్య ఉందో చాలా ఈజీగా బయటపడగలం. అంతేకాకుండా ఎన్నో రకాల మందులు ఉన్నాయి.
ఆ మందులు కూడా మనకి పీసీఓడి కోసం కానివ్వండి, ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, మెయిన్గా డేట్స్ రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. ముందు చెప్పాలంటే పుష్యాంగ చూర్ణం. ఈ పుష్యాంగ చూర్ణం అనేది ఈ యొక్క ఆడవాళ్ళకి అంటే గైనిక్ పరంగా వాడే స్పెసిఫిక్ మెడిసిన్ ఆయుర్వేదం అనమాట. ఇది గైనిక్ అన్ని ఇష్యూస్కి పనిచేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం అనుకుంటున్న పీసీఓడి సమస్యలు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఉదయం సాయంత్రం ఒక 1 స్పూన్ తీసుకుంటే చాలా మంచిది. దీనివల్ల మనకి ఈ డేట్స్ రెగ్యులేషన్ కాకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండాను, అంతేకాకుండా ఈ యొక్క పీసీఓడి సమస్యను బయటపడతాం. అలాగే చేయాలంటే అశోకారిసి టానిక్ కానివ్వండి, ఇది కూడా చాలా మంచిది. ఇది ఇలాంటి గైనిక్ ఇష్యూస్లో ఎక్సెస్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ ఉంటుంది. తద్వారా ఇది హార్మోన్ బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళకి నెలసరి కరెక్ట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మనకి పీరియడ్స్ కరెక్ట్ వస్తాయో మనకి ఎటువంటి ఇబ్బందులు రావు. ఎగ్ ఫార్మేషన్ బారడం వల్ల మనకి సంతాన సమస్యలు ఈజీగా బయటపడతాం. ఇదే కాకుండా మార్కెట్లో ఎన్నో రకాల టాబ్లెట్స్, మార్కెట్లో టాబ్లెట్స్, టానిక్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఈ పీసీఓడి కానివ్వండి, మెయిన్గా సంతాన సమస్యల కోసం చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే న్యాచురల్ హార్మోన్స్ కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నమాట. తద్వారా కూడా మనం మంచి రిజల్ట్స్ పొందవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళు చిన్న చిన్న విషయాల్లో స్ట్రెస్ తీసుకోకుండాను, చిన్న చిన్న విహారాల్లో కొంచెం జాగ్రత్త పాటిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండాను అండ్ పీసీఓడి సమస్య నుంచి చాలా బాగా బయటపడగలరు. నమస్కారం.